ఇప్పుడు వరకు అన్న వాళ్ళు మాట్లాడిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు కూడా ఏమేమి కావాలి అసలు నీ ఆఫీస్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఏది, నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి నేను సహాయం చేసేసిన చలో చూడుండ్రి ఇగో నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు దునియాలో ఇట్లా ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా, అదంతా బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంది దేనికోసం చేస్తున్నావు ఇదంతా కూడా. బట్ నిన్ను ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా మల్లన్న, నేను మళ్ళా కూడా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఆల్రెడీ ఇంతమంది జర్నలిస్టులు అడిగినరు, ఏ ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళా కూడా అడుగుతున్నా నేను, ఒక తెలంగాణ ఆడబిడ్డని, బీసీ బిడ్డని, ముదిరాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం, ఏం సహాయమయ్యా నువ్వు చేసింది? 20,000 సహాయం అంటున్నావు, సరే చేసినావు సహాయం, నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన కాలు అంటే అన్న కాలు మొక్కుతుందా? ఏడ మొక్కుతుంది అంటే రజాకారులు నెత్తికెక్కి కూర్చుంటారా నీకు? బలిసింది బాగా నీకు, అందుకోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు బయటకు వచ్చి చెప్పగలిగితే ఆ రోజు చేస్తా నీ పని చెప్తున్నా నేను. ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టి అడిగినా ఒక్కదానికి సమాధానం చక్కగా చెప్పలేవు. మొన్నొక రోజు రజాకారులు అంత గొప్పలో వాళ్ళు లేడు అసలు దునియాలో అన్నట్టు మాట్లాడినావు, ఆ రోజు అడిగినా దానికి సమాధానం చెప్పలేవు. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయిండు ఏంది మరి, ఆ పిల్లగతి ఏంది, దాని గురించి అసలు ఏం జరిగింది, నీ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి చచ్చిపోయిండు అనే దానికి సమాధానం లేదు. మీదికెళ్ళి కేసులు పెడతావు నువ్వు. కేసులు ఏం భయపడతారు అనుకుంటున్నావు అందరు నీకు? ఇంకొకసారి మళ్ళా చెప్తున్నా, పిచ్చి పిచ్చి కథలు చేయకు. బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధితో చేయి, అందరం నిలబడతాం వెనకాల. మేమందరం కూడా బీసీలం ఉన్నాం. ఇలా బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ నిలబడేది నేను, లేకపోతే చేసేటందుకు వేరేళ్ళు వస్తారు. నువ్వు అవసరం కూడా లేదు, నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవ్వడికి పనికిరాదు. నేను అడిగినా కూడా నిన్ను దీని అన్నిటికీ సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేదా నేను నీ ఆఫీస్కి వస్తా, కెమెరా పెడతా, అప్పుడైనా చెప్పు. మిత్రులందరికీ థ్యాంక్ యూ. నిజంగా ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఈరోజు వీడికి వచ్చిండ్రు కాబట్టి. దీంట్లో ఏ ఒక్కదానికి ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇంతమంది ప్రశ్నలకి ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు చెప్పినా కూడా ఒప్పుకుంటానే అండి. ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున పెద్దలు మా అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో, మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినాడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం. మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఈపాటికి కూడా ఇంకా చిప్పకూడు జైల్లో కూర్చొని తినేటోడేమో. సో ఎట్లా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటాం కదా, ఆ టైప్లో అయిపోయింది పరిస్థితి. ఆయన ఎన్ని ప్రశ్నలైనా ఎంతమందికైనా వేయచ్చు, రెడ్లకు వేయచ్చు, లేకపోతే ఇంకేదైనా వేయచ్చు, బీసీనాథం పేరుతో ఇంకేమన్నా వేయచ్చు. అతని మీద కేసులు పెట్టద్దు, అతను బ్లాక్మెయిల్ చేసిన కేసులు పెట్టద్దు, కంట్రీ డిలేటోర్ దగ్గర మాట్లాడిన కేసులు పెట్టద్దు, ఎవరి దగ్గర పైసలు తీసుకున్న కేసులు పెట్టద్దు. ఆఖరికి నిరుద్యోగుల సమస్యల్ని నేను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క నిరుద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడకుండా కేవలం బీసీనాథం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయిచారి గారి ఆత్మహత్యను అతని అకౌంట్లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడను, 7200 అని మాట్లాడను. తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాన లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు, టికెట్లు ఇస్తాను ఆశ పెట్టి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు. ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినోడు నువ్వు. అంటే మల్లన్న తర్వాతనే అందరు కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం, ఏ మాట మాట చెప్పుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు. మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నీ దుండగులతో అడ్డమైన కామెంట్లు పెట్టేయడము, ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టేయడము, ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరేయడం. ఏం రజాకారువా, లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఊడిపడ్డవా? కేసీఆర్ లాంటి తీస్మార్ ఖాన్ కేసీఆర్ గారే, లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు. ఎవరివి నువ్వు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వెవరివి మా మీద కేసులు పెట్టడానికి? నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓన్లీ మాట్లాడితే డిబేట్లల్లో నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు, ఇగో చూడండి, ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్స్ చూపిస్తున్నావు నీ ఛానల్? అట్లీస్ట్ నీ క్యూ న్యూస్లోనన్నా రిలీజ్ చేసిండ్రా?
అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిండా, అగ్గిపెట్టె పట్టుకొని వచ్చిండా, ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఏడికెళ్ళి ఎంటర్ అయ్యిండు, బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, పోలీసులు ఎందుకు బయట పెడతలేరు, మళ్ళీ క్యూ న్యూస్ ఆఫీస్లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు? ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా? మేకపోతు గాంభీర్యమా? 10 మందిని వేసుకొని బయట ఎక్కడ తిరగలేవు, 10 మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టడానికి రెడీ అయ్యాను. వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పు, లేకపోతే పార్టీని మూసేసుకో, లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నిన్ను ఎవ్వరు నమ్మట్లే, బీసీలు కూడా నమ్మట్లే. ఒక్కసారి చూడు, నీ మార్నింగ్ న్యూస్ లైవ్లో కమెంట్స్ చూడు, తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి, మీ ఛానళ్ళ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి. బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్మెయిల్ బ్యాచ్ తయారైనారు జిందగీలో ఇక్కడ మొత్తం తెలంగాణలో. కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన్న సంగతి అందరు మర్చిపోయినారా? ఏదో కొంతమంది 10 మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు. నీకు దమ్ము ఉంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తూ